ఇంత విడమరి చెప్పినా మనకి ఎవరికైనా అనుభవానికి వచ్చిందా చెప్పండమ్మా? మన ప్రాణం మూలాధారం నుంచి దాటిందా, పోయిందా? సాధ్యమయ్యే పని కాదు, అది పెద్ద సాధనం కావాలి. నాయన అనుభవంలో లేనిదేదో అదే రహస్యము. ఆ రహస్య నామములన్నీ ఉన్నాయి కదా, వాటిని మీరు పారాయణం చేయండి. నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని చెప్పారు. ఆమె నామపారాయణం చేస్తేనే ఆమెకు ఆనందం అంట, చాలా ప్రేమ కలుగుతుంది ఆ లలితా సహస్రనామం చదివితే. అయితే పెద్ద చిక్కు ఇక్కడ ఉంటున్నది. నిన్న కూడా మాట చెప్తూ దాన్ని దాటేశాను. అదేమిటంటే, సంస్కృత భాషలో ప్రతి అక్షరాన్ని పలికేటటువంటి దానికి ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థను ఏమాత్రము దాటినా, వెంట్రుక వాసి దాటినా దాని ఫలితం వేరే రకంగా వచ్చేస్తుంది. అందువల్ల దాన్ని జాగ్రత్తగా గురువుతో పాఠం చెప్పించుకొని చదవాలి. ఇంకొక విశేషం ఏమిటంటే, అనుష్ఠుప్ అని ఒక ఛందస్సు ఉన్నది. జాగ్రత్తగా వినండమ్మా. అనుష్ఠుప్ అంటే 8 అక్షరాలు. 8 అక్షరాలు ఉంటాయనుకోండి. శుక్లాంబరధరం విష్ణుం ఎన్నైనాయమ్మా? 8. శశివర్ణం చతుర్భుజం 8 అయినాయి. 8 రెండ్ల 16 అక్షరాలు అయినాయి. రెండవ లైన్ దాంట్లో 16 రెండ్ల 32 అక్షరాలు కరెక్ట్గా ఛందస్సు అంట. ఛందస్సు అంటే కప్పినది అని అర్థం. ఛందస్సు అంటే వేదము అని అర్థం. అది రహస్యాన్ని కప్పేసి ఉంటుంది. అది ఆ ఛందస్సు ఏం చేస్తుందంటే, ఈ లలితా సహస్రనామంలో అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోకాలు ఉన్నాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అనుష్ఠుప్ ఛందస్సే. కానీ కొన్ని నామములు 8 అక్షరాలతో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అట్లా వస్తుంది. అంటే 16 అక్షరాలు కంటిన్యూ అవుతాయి. మనం కనుక కొంతమంది ఏం చేస్తారంటే, ఈ శ్లోకాలు చదివి అలవాటు ఉండే మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే ముక్కలు విరగొట్టేస్తాం. అక్కడ అర్థం ఏమైపోతుంది, చేంజ్ అయిపోయి వ్యతిరేక అర్థం వస్తుంది. అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైంది నాయన. మీరు శక్తితో పిల్లాట్లాడద్దండి. ఇప్పుడు కరెంటుతో పిల్లాట్లాడతారా ఎవరన్నా? కరెంటు దగ్గరికి పోయి ఆ వైర్లు ముట్టుకొని ఈ వైర్లు ముట్టుకొని ఎట్లా పడితే అట్లా చేసి జాగ్రత్తలు తీసుకుని కరెంటు ముట్టుకోవాలి. ఆ పని చేసే ఎలక్ట్రీషియన్ కూడా ఆ విధంగా చేస్తాడు. కనుక లలితా సహస్రనామ విషయంలో గురూపదేశము, గురు మార్గదర్శనంతో చక్కగా పారాయణం చేయండి. అప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి వస్తాయి. అది ఎట్లా వస్తాయండి అంటే, ఒక విషయం ఇంతకు మునుపు చెప్పాను, వేదము అనేది ఒకటి ఉన్నదని. వేదంలో ఏం చేస్తారంటే, పెద్ద యాగం అంటే అన్నిటికంటే పెద్ద అంటే అశ్వమేధ యాగం. అశ్వమేధము, పౌండరీకము, వాజపేయము, ఏమండి అతిరాత్రము, ఆప్తోర్యామము, అగ్నిష్టోమము, ఇలాగ అనేక యజ్ఞములు చెప్తారు. మనం ఇప్పుడు ఆ యజ్ఞాలు కలియుగంలో దాదాపు అన్నీ శూన్యమైపోయినాయి. ఎక్కడ చేసే పరిస్థితి లేదు. కానీ ఆ వేదంలో ఆ మంత్రాలను పారాయణం చేస్తే ఆ యజ్ఞం చేసిన ఫలితం మనకు వస్తున్నది. అట్లాగే ఈ మూలాధారాది ప్రయాణం కానీ, అమ్మవారి అర్చన సమయాచారం అని, దక్షిణాచారం, వామాచారం అని 2 ఉన్నాయి. ఇక్కడ చెప్తాను, అవి కూడా చెప్తాను. అవన్నీ చెయ్యకపోయినా భక్తితో అమ్మవారిని నా సహస్రనామములు పారాయణం చేస్తే మనకు ఆ ఫలితం వస్తున్నది. ఇది ఒక వెసులుబాటు ఇచ్చారు మనకు మహర్షులు. అందువల్ల మీరు లలితా సహస్రనామాన్ని ఇంతకాలం పారాయణం చేశారు. చేసేటప్పుడు ఒకసారి బుక్కులో ప్రింట్ తప్పు పడిండొచ్చు, చదివేటటువంటిది వేరే రావచ్చు. ఒక అక్షరాన్ని రాపలకొడు లా పలకచ్చు, చేపలకొడు తా పలకచ్చు. అట్లా పలకకుండా ఉండే జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అందుకనే లలితా సహస్రనామమునకు భాస్కరాచార్యులు అని ఒక ఆయన వచ్చాడు. మహాతపస్వి, దాదాపు అమ్మవారి స్వరూపమే ఆయన అవతార పురుషుడు. ఆయన ఏం చేశాడంటే, లలితా సహస్రనామమునకు భాష్యం రాశారు. లలితా సహస్రనామానికి ఆయన కంటే ముందు చాలామంది రాశారు, చెప్పారు. అవంతా యోగులు, రహస్యమైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఉండేటటువంటిది. ఇప్పుడు మన ప్రాంతంలో అమ్మవారి యొక్క ఉపాసన చాలా తక్కువ. అస్సాం వెళ్ళామనుకోండి, అస్సాం ఇంకా కలకత్తా అక్కడికంతా వెళ్ళినట్లయితే దేవి ఉపాసన విపరీతంగా ఉంటుంది. ఎన్నో రహస్యాలంతా ఉంటాయి మనకు. మన ప్రాంతంలో మనకు రాముడు, కృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఇలాంటివి మాత్రం మనం చేస్తున్నాం. అంత ఉపాసన తక్కువ. కాకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే, అదే ఉపాసనని
మారెమ్మ, సుంకులమ్మ, ఎల్లమ్మ, నూకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, రకరకాల పేర్లతో అమ్మవారి యొక్క శక్తిని కించిత్ తీసుకొని వాళ్ళ ఇండ్లలో ఏమీ రాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక కులదేవతగా పూజించడం, చెట్టు చామలో కూడా అమ్మవారిని ఆవాహనం చేయటం చేశారు. అంతేకాకుండా అమ్మవారిని ఎంతో నిష్ఠతో జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేశారంటే, అమ్మవారు ఎర్రగా ఉంటుంది కదా, అరుణాం కరుణాతరంగితాక్షీం సర్వారుణ అనవద్యాంగి అని చెప్తున్నాం. అన్ని విధాలు రెడ్గా ఉంటుందట ఆమె. అంత ఎర్రగా ఉన్నది కనుక రక్తమును బలిస్తాము, పశువును కోస్తాము, మేకలు, దున్నపోతులు, కోళ్ళు అన్ని బలులు ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇంకా అనేకమైనటువంటి విధానాలతో పూజ చేశారు. కొంతమంది అయితే శ్మశానాలలోకి అర్ధరాత్రి పూట్ల వెళ్ళి ఎముకలతోనే ఓ పూసలహారం చేసుకొని, జపమాల వాళ్ళకి ఎముకలతో ఉంటుంది, వాటితో చేస్తూ ఆ శ్మశానంలో ఉన్నటువంటి బూడిదని తీసింతా ఒళ్ళంతా పూసుకుని ఇట్లా రకరకాల ఆరాధనలు ఉన్నాయి. వాటిని వామాచారములు అని అంటున్నారు. అయితే దక్షిణారాధ్య అని అమ్మవారి పేరున్నది. అంటే దక్షిణ మార్గం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది దక్షిణ మార్గం. అంటే దక్షిణ అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞాన మార్గంలో అమ్మగా భావించి మనం చక్కగా అలంకరించుకున్నాము, పూజ చేస్తాము, ధ్యానం చేస్తాము, కొబ్బరికాయ ఏదో కొడతాము. బలికి బదులుగా మేకను బలిచ్చేదానికి బదులుగానే టెంకాయ కొట్టేది, పశువులను బలిచ్చేదానికి బదులుగానే గుమ్మడికాయ కొట్టేది. ఇవన్నీ పద్ధతులంతా మన వాళ్ళు దక్షిణాచారం చెప్పారు. శ్రీ పరమపూజ్య శంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చి అప్పటికి దేశంలో అల్లకల్లోలమైపోయి ఉంటే దాన్ని అంతా సరిచేసి దక్షిణాచారంలాగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. వామాచారం వల్ల కొంతమంది చేస్తారు. దేవతలను పూజించేవాళ్ళు, రాక్షసులను పూజించేవాళ్ళు, పిశాచాలని పూజించేవాళ్ళు, దయ్యాలని పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎక్కడ ఏ దేవతలను ఎక్కడ పూజ చేసినా దయ్యములో ఉన్నటువంటి శక్తి ఎవరు? అమ్మవారే ఇవ్వాలి కదా. దేనికి శక్తి రావాలన్నా ఈ మహాశక్తి దగ్గర నుంచి రావాల్సిందే సప్లై. అది మూలం, అది అసలు. దాన్ని వాడు స్వార్థ ప్రయోజనాలకో లేదా తెలియనితనంతోనో ఎట్లో చేసుకుంటారు. కనుక అనేకమైనటువంటి ఆరాధనా విధానాలు చాలా వచ్చాయి. అందులో భాగంగానే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక గొప్ప పద్ధతి పెట్టారు. అమ్మవారు సహస్రనామములతో పారాయణం చేయండి. అదే సహస్రనామములతో చిటికెడు కుంకుమ తీసుకుని అమ్మవారి పాదములను భావిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ అర్చన చెయ్యండి అన్నారు. ఎందుకు కుంకుమే ఎందుకు చేయాలి? ఏం పసుపుతో చేయకూడదా? మన వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు. ఏమండి పసుపుతో చేయకూడదా? కుంకుమ చేసి ఆ కుంకుమ ఎక్కడ చల్లడానికి అది ఎందుకు పనికిరాకుండా పక్కన పడేసి పురుగు పెట్టి ఎందుకు వచ్చిందండి? చారుపుడితో పులుసుపుడితో చేస్తే మరి మీరు అందుకే ఓ పట్లం ఇస్తే వాళ్ళు వంట చేసుకుంటారుగా, మరి కుంకుమతోనే ఎందుకు చేస్తున్నారండి అని ఒక పెద్ద ప్రశ్న. అట్లా కాదండి. మనము నిన్న రోజు చెప్పుకున్నట్టుగా ప్రతి ప్రాణికి 3 గుణములతో అమ్మవారు వ్యాపించి ఉంటుంది మన శరీరంలో ఉన్నది. అది 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమోగుణం అని. సత్వగుణము తెల్లగా ఉంటుంది, రజోగుణం ఎర్రగా ఉంటుంది, తమోగుణం నల్లగా ఉంటుంది. ఇది స్వరూపం. అందుకే ఆయా దేవతలు కూడా వాళ్ళు పూజించేదేవి కాళికాదేవి నల్లగా ఉంటుంది. చూడండి, కాళికాదేవి నల్లగా ఉంటుంది. శ్యామల అంటాం. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అన్నారు. రాముడే లలితాదేవి. రాముడు నల్లగా ఉంటాడు, లలితాదేవి అట్లే ఉంటుంది. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, ఆయన శ్యామలాదేవి ఆయన. ఆ దేవే ఇట్లొచ్చింది. కనుక ఆ నల్లటి రంగు అనేటువంటిది. అయితే నల్లదాన్ని ఉపాసించేవాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ ఆహార విధానం వేరే ఉంటుంది. అయితే సత్వగుణం అనేటటువంటిది అంత సులభంగా కలగదు. తాతల కాలం నుంచి గురు పరంపరగా ఒక సంప్రదాయాన్ని అనుసరించిన వాళ్ళు, ఆహారం తీసుకోవడంలో నియమాలు పాటించేవాళ్ళు, దేవుడికి నైవేద్యం చేయకుండా తినము అనేవాళ్ళు, ఎర్రగడ్డలు, మునగకాయలు, వంకాయలు, ఏటేడు సొర్రకాయ ఇలాంటివన్నీ వదిలేసేసి తినరాని పదార్థాలని నిర్ణయంగా వదిలేసి తినవలసిన పదార్థాలనే చేసి పరమ సాత్విక ఆహారం, పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి దధ్యన్నాసక్త హృదయ. అందుకే చెప్పిండేది, పెరుగన్నం పెడతారు, గుడాన్న ప్రీతమానస బెల్లంతో అన్నం చేసి పెడతారు. ముద్గౌదనాసక్త చిత్త, ముద్గం అంటే పెసరబేడలు, పెసరబేళ్లతో
ఆ అమ్మకు ఆ అన్నం పెడతారు. ఇవి ఆయా ఉపాసనలు చేసేటటువంటి సందర్భంలో అమ్మవారిని ఆరాధించే క్రమంలో ఆ నైవేద్యాలు, ఆమె యొక్క చేతుల్లో పట్టుకున్న ఆయుధాలు, ఆమె ఎలా కూర్చున్నది, ఆమె రూపాన్నంతా మహర్షులు దర్శించి ఫొటోస్ తీసి వాటిని మనకిచ్చారు. అందువల్లనే మనం ఆయా రూపాలతో ఇన్ని రూపాలుగా మనం పెట్టి పూజ చేస్తాం. ఇది రహస్యం. అందువల్లనే ఆ శుద్ధమైనటువంటి సాత్విక ఆహారాన్ని ఎలా తీసుకోవాలంటే రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహారాహ సాత్విక ప్రియాహ, మంచి రసవంతములైనవి, చూస్తేనే గుమగుమలాడిపోయేటటువంటివి, చక్కటి మధురమైన వాసన వచ్చేటటువంటివి, మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటివి, నిగనిగలాడుతూ ఉండే అటువంటి ఆహారం తీసుకోమన్నారు. ఆ మాటకు వస్తే తట్ట ముందర కూర్చొని అన్నం తినేటప్పుడు కూడా అన్నాన్ని కోపం చేసుకుంటూ కేకలు పెట్టి పెళ్ళాం ఉప్పు కూడా పనికి బాలిండేది ఎక్కడో అని అనుకుంటూ అన్నాన్ని చూడకండి. ఇది తిగిల్చు ఇది అన్నమా, ఇది పశువులు కూడా తినవు, నా కర్మ వచ్చింది అనుకుంటూ తింటారు కొంతమంది. వాడికి అదే బుద్ధి ఆహారం తీసుకునేటప్పుడు ఏ భావంతో తీసుకుంటారో అదే పనిచేస్తుంది. 15 రోజులు అవుతుంది ఒక్కసారి మనం ఈరోజు ఆహారం తీసుకుంటే 15 రోజుల తర్వాత అది మొత్తం జీర్ణమై దాని రసం తీసి దాని ఎసెన్స్ తీసి మన మజ్జా సంస్థ, మజ్జా అని ఒకటి ఉంటుంది, అంటే ఎముక ఉంటుంది కదా, ఎముకను పగలగొడితే లోపల గుజ్జులాగా ఉంటుంది, దాన్ని మజ్జా అంటారు. అమ్మా నరాలు ఉన్నాయి, మజ్జ ఉంది, ఎముకలు ఉన్నాయి, అన్ని రకరకాల అవన్నింటికీ ఆయన చెప్తూ వస్తారు. అమ్మవారి స్వరూపాన్ని వివరించారు. లలితా సహస్రనామంలో ఇవన్నీ ఉన్నాయి మనకు. లలితా సహస్రనామంలో అద్భుతమైన అమ్మవారి తత్వం అంతా వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారని తర్వాత చెప్తాను. అది వచ్చేటప్పుడు అందువల్ల ఏం చేస్తున్నారంటే సాత్విక ఆహారం తీసుకోమన్నారు. అట్లా కాదండి, మాకు మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం, అది కూడా వేడిగా ఉండాలి, ఇట్లా తీసి ఇలా పట్టుకుంటే పొగలు ఉండాలి, ఇట్లా కొరికితే నోట్లో నుంచి పొగలు రావాలి, ముక్కుల్లో నుంచి చంపల మీద నుంచి చెమట్లు కారుతూ ఉండాలి, నాలిక చులచులాడుతూ ఉండాలి. అటువంటి సందర్భంలో మేము అటువంటి ఆహారం అంటే మాకు చాలా ఇష్టం. మంచి రోస్ట్ వేయండి, దోశ మసాలా దోశ వేయండి, ఈ బిజ్జాలు వేయడం వాడు తలకాయ అన్నీ చెప్తూ ఉంటాడు. అటువంటి ఆహారాలు ఎట్లుంటాయంటే తినేటటువంటివి అవి తినేటప్పుడు కటు చాలా కారంగా ఉంటాయి, ఆమ్ల చాలా పుల్లగా ఉంటాయి, లవణ చాలా ఉప్పు ఎక్కువ మంది ఇంకా ఇంత ఉప్పు వేసుకొని తింటూ ఉంటారు, అత్యుష్ణ చాలా వేడిగా ఇట్లా వేస్తే నేలకి మీద కూడా హ్యా అనుకుంటూ తింటూ ఉంటారు. ఏమండి అలాగా తీసుకునే అత్యుష్ణ కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన, పైగా తిన్న తర్వాత దప్పికెత్తుకుంటుంది. అన్నం మీరు ఎప్పుడైనా గమనించండి, మనం భోజనం చేసిన తర్వాత భలే దప్పికైతుందా పైపొద్దు, చెమ్మునీడు ఇక్కడదా, గ్లాస్ వద్దు చెమ్ముదా ఇక్కడదా అని తీసుకుంటాం మనం. ఎందుకంటే ఆ దాహం అట్లా కలిగించేటువంటి ఆహారానికి రజోగుణం కలిగిస్తుంది. అది ఇప్పుడు రజోగుణమైన తమోగుణమైన సత్వగుణమైన మన శరీరంలో మూలభూతములైనవి ఊరికే నిలబడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారం వల్ల వాటికి రేగుతుంది, అవి లేచి కూర్చుంటాయి. మన టీవీల్లో కదా ఆ యాంకర్లు దిక్కుమాలను జుట్టు పోసుకొని ఏవేవో కేకలు పెట్టుకుంటూ చచ్చేంత జబర్దస్త్లో బబర్దస్త్ అని గందరగోళంగా ఇట్లా ఎగురుతుంటారంటే వాళ్ళంతా రజోగుణ ఆహారం తీసుకొని ఉంటారు, ఇంకా వీలైతే తమోగుణం తిని ఉంటారో ఏమో. అందువల్ల అట్లా వస్తుంటాయి. వాటిని ఇష్టపడి వాటిని చూచి వాటిని మైండ్లోకి ఇన్సర్ట్ చేసుకుని వాటితో జీవన విధానం సాగిస్తే మనం ఏమైపోతామో మీరే ఆలోచన చేసుకోండి. నేనేం చెప్పను, ఇంకా అది మీ ఇష్టం, అది మనమే ఆలోచన చేసుకోవాల్సిందే. కాబట్టి మన పెద్దలు ఎంత మధురంగా ఎంత చక్కగా దేవతార్చన చేసి అమ్మకు నివేదనం చేసి నిగనిగలాడుతూ నెయ్యి వేసి దాన్ని బాగా ఉండేటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం తీసుకోవాలి. సరే, మనకు 90% సాత్వికాహారం తీసుకుంటే చప్పబడి వీడు ఒక సత్సుదద్దమ్మా, వీడు ఒక వెధవ, చేతగాని వాడనే ముద్ర వేయించుకుంటాం. సాపగా పడింటాడు, నీకు రోషంలా పాశంలా వీడికి ఎన్ని తిట్టు విడింతే అనేటట్టు తయారవుతారు. అట్లా అవుతారని మన వాళ్ళు ఏం చేశారంటే రజోగుణ ఆహారానికి మొదటి ఓటు దానికి వేశారు, మొదటి ప్రాధాన్య ఓటు దానికి వేస్తారు. సాత్వికానికి వేస్తారనుకో, రెండోదో మూడోదో వేస్తారు, ముందు దానికి వేస్తారు. దీనికంటే తమోగుణ ఆహారం ఒకటి ఉన్నది. అదేమిటంటే వండిన తరువాత 4 గంటల పైన ఉండేదాన్ని అంటే పాసిపోయినప్పుడు దాని స్వరూపం మారిపోతుంది. వండి పెట్టింటారు, వండి పెట్టిన తర్వాత 4 గంటలు దాటిపోతుంది, లేదా 8 గంటలు దాటిపోతుంది. మనం దాన్ని దాచిపెట్టుకోవడానికి కూడా ఓ మిషన్ కూడా తయారు చేసుకున్నాము, ఉండి రేపన్నాటికి ఉండి అని.
మన ఇండ్లలో తెచ్చిపెట్టుకున్నాం మా కులదేవతని. దాంట్లో నీట్గా ఈ చేసిన పప్పు దాదాపు 4 రోజుల పప్పు దాంట్లో ఉంటుంది. అలాంటి చారో సాంబార్ అవి ఎందుకు పారేస్తారు, అవి ఇది ఏమి లేపా పెట్టి ఏమవుతుంది అని పెట్టుకుంటాం. అవి యాతయామం గత రసం, దాంట్లో సారం వెళ్ళిపోయి ఉంటుంది, ఆకారమేమో బాగుంటుంది అట్లే. ఆ బ్రెడ్ కానీ ఏవి కానీ ఫ్రిడ్జ్ అట్లే ఉంటాయి అవి. ఆ స్వీట్ స్టాళ్ళల్లో తర్వాత బేకరీలో పెట్టి అట్లే బాగా నీట్గా నిగిన ఆకర్షిస్తూ ఉంటాయి మనల్ని. కానీ గత రసం దాంట్లో పవర్ వెళ్ళిపోయి ఉంటుంది. పూతి చెడ్డ వాసన వస్తూ ఉంటుంది. పర్యుషితంచ అంటే నిన్నటి రోజు వండినవి సద్యన్నాలు అట్లాంటివి. ఇంకా పూర్వకాలంలో ఈరోజు కాదు కానీ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఉదయం చేసిన వంటలు కూడా రాత్రికి తినేవాళ్ళు కాదు. ఉదయం చేసినటువంటి సపరేట్ వదిలేసి రాత్రికి మళ్ళీ ప్రత్యేకంగా మడిగట్టుకుని వంట చేసి భోంచేసేవాళ్ళు మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళంతా కూడా. అలాంటి చోట మనం ప్రవర్తించినందువల్లనే మనకు బుద్ధికి సారం పెరిగి బుద్ధి సరైన రీతిలో ప్రయాణిస్తుంది, అసలు తత్వం అర్థమవుతుంది. జ్ఞానం రావడానికి ఇది ప్రథమైనటువంటి క్వాలిఫికేషన్, అయోగ్యత మొదట అది వస్తుంది. అయితే ఈ రజోగుణం ఏం చేస్తుందంటే, రజోగుణ ఆహారాన్ని మనం తీసుకోక ఉండలేము. పచ్చిమిరపకాయలు వేయకుండా ఎట్లా ఉండాలి చెప్పండి, మంచి మిరియాల ఘాటు ఉండాలి, అన్నీ కావాల్సిందే. ఆ రజోగుణం అనేది ఎంత కాదనుకున్నా దానిపాటికి అది వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఏం చేయాలంటే, రజోగుణ స్పర్శ మనస్సుకు ఉన్నంత వరకు అమ్మతో సంబంధం ఏర్పడదు. అందువల్ల ఆ రజోగుణాన్ని మనం ఏం చేయాలా, రాల్చేయాలి. రజోగుణం ఎర్రగా ఉంటుంది, దాన్ని రాల్చేయాలి. ఎక్కడ రాల్చాలి దాన్ని? పక్కింట్లో తీసుకొని పోయి వేస్తే వాడు ముత్తుకుంటాడు. వేరే వాడి ఇంటి ముందర ఎట్లా వేస్తాం మనము? మన చెత్త తీసుకుపోయి వేలేంగా. అన్నిటికీ మూలమైనటువంటి అమ్మవారి పాదార విందాలు. అందుకని శ్రీచక్రం పెట్టుకుని అమ్మవారి పాదాలు పెట్టుకుని మన రజోగుణ స్పర్శతో పాపశేషముతో జన్మ జన్మాంతరార్జితమైన కర్మశేషాన్నంతా కూడా రజోగుణంలోకి మార్చుకొని దాన్ని అమ్మవారి నామముతో కలుపుతాం. అమ్మవారి నామం ఎక్కడ తగులుతుందో అది బ్రహ్మాండమైనటువంటిదిగా మారిపోతుంది. అందుకే కుంకుమార్చన చేసిన కుంకుమ అంత పవిత్రంగా పెట్టుకుంటాం. ఒకసారి ఎవరో అన్నారట ఈశ్వరుణ్ణి, ఏమమ్మా పార్వతీదేవి, ఇంతకంటే నీకు ప్రేమించేదానికి దొరకలేదా? వాడు ఏమండి, వాడు ఇంత ఫేస్ పౌడర్ కొట్టుకోవచ్చు కదా. లేదు, అతను ఏం చేస్తున్నాడు, శ్మశానంలో శవం కాల్చిన బూడిదని తీసుకుని ఒళ్ళంతా పూసుకుంటాడు ఆయన. అటువంటి వాడి దగ్గరికి పోతే చి శ్మశానం దగ్గరికి పోతేనే స్నానం చేయాలి అసలు. అటువంటిది అది పూసుకొని ఒళ్ళంతా తిరుగుతుంటే ఇంటి నిండా దుమ్ము పడుతుంటే అట్లా వాడిని ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని అన్నారట. అప్పుడు ఆమె చెప్పింది, నీకు బుద్ధి లేదురా బుద్ధిహీనుడా, శివతత్వమంతా తెలిసినటువంటి దాన్ని నేను, శివా స్వాధీన వల్లభ, ఆ పరమాత్మ యొక్క శివశక్తి ఐక్య రూపిణి నేను. శివతత్వం పూర్తిగా అర్థమైండేది నాకు మాత్రమే. చూడండి, అది శ్మశానపు బూడిదే, నేను కాదనను. ఎప్పుడైతే తదంగ సంస్పర్శమవాప్య కల్పతే ధ్రువం చితాభస్మ రజో విశుద్ధయే, విశుద్ధికి మూల కారణం పుణ్యాహవచన చేసిన నీళ్లు చల్లుకుంటే ఎంత పవిత్రమో, శివుడి శరీరానికి తగిలినటువంటి బూడిద విభూతి ఉందే అంత పవిత్రమవుతుంది. ఎందుకంటే అది శ్మశానపు బూడిదైనా శివస్వామి తన శరీరానికి స్పర్శించాడంటే ఆయన సాయంకాలం పూట సంధ్యాకాలంలో నాట్యం ఆడతాడు నటరాజస్వామి ప్రతిరోజు అనేక వేల రూపాలతో. యో రుద్రో అగ్నో యో అప్సు యవోషధీషు యో రుద్రో విశ్వాభువనావివేశ, సమస్తమైన భౌమంలో అవే వచ్చేస్తాడు ఆయన. సాయంత్రం నాట్యం ఆడుతుంటాడు. నాట్యం ఆడేటప్పుడు ఆయన పూసుకున్నాడంటివే శ్మశానపు బూడిద, అది ఒక్క రవయమన్నా జారి మా నెత్తి మీద పడుతుందో ఏమో, మా వంశమంతా ధన్యమవుతుంది కదా అని చెప్పేసి ఇంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతలంతా కిరీటాలతో పాటు ఆయన స్టేజీ ఆడుతుంటే స్టేజీ ముందర పడి ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ విభూతి వచ్చి మా నెత్తి మీద పడుతుందేమో, మా జన్మ ధన్యమవుతుందని. కాబట్టి పరమాత్మకు సమర్పణం చేసేటప్పటికి అది ప్రసాదం అయిపోతుంది. అందువల్లనే ఈ అమ్మవారికి నివేదనం చేసినటువంటి తీసుకోవాలి. ఈ రజస్పర్శతో కుంకుమార్చన ఎప్పుడైతే చేస్తున్నామో, కుంకుమ అని ఎర్రగా ఉంటుంది, దాన్ని బియ్యపు పిండితో చేస్తున్నారు. చూడండి, దాంట్లో ఓషధి విశేషంలో బియ్యం ప్రధానమైనటువంటిది కదా. దాన్ని చేసినప్పుడు అమ్మవారి స్పర్శ ఒకటి, అమ్మవారి నామం ఒకటి, మన మనోబలం ఒకటి, ఈ మూడు అక్కడ కలిసి అది అత్యంత పవిత్రంగా మారిపోతుంది. కుంకుమార్చన చేసిన కుంకుమను నుదుటన ధరించినట్లయితే ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేటటువంటిది ఉంటుంది. అది ఆపరేట్ అయినా కాకపోయినా అక్కడ ఉంటుంది. అది మనకు పని చేసినా చేయకపోయినా దాన్ని సాధించినా అది ఉంటుంది. అక్కడి నుంచే మనస్సు
దృష్టి జ్ఞానం ప్రసరిస్తూ వస్తుంది. ఇది అక్కడికి తగిలేటప్పటికి ఏమవుతుందంటే మన దృష్టి అంతా జ్ఞానమయంగా మారుతూ వస్తుంది. భూత ప్రేత పిశాచాతులు, దయ్యాలు, ప్రేతాలు మొదలైనటువంటివన్నీ అదృష్ట శక్తులు కొన్ని లక్షలకు ఉన్నాయి, దేశం నిండా ఉంటాయి. బ్యాక్టీరియాసు, వైరస్ అనే పేర్లు పెట్టుకొని అవి దేశాన్నంతా కూడా సంహరించడానికి తిరుగుతూ ఉంటాయి. అటువంటివి అమ్మవారి యొక్క నామస్మరణంతో పవిత్రమైన కుంకుమ ఇప్పుడు ధరించి ఉంటామో అవి ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోతాయి. అందుకని మన కుంకుమార్చన పెట్టారమ్మా. అయితే ఈ కుంకుమార్చన చేసే ఇంత పవిత్రమైనటువంటి రహస్యనామములు అనేటటువంటివి ఎవరు రాశారు, ఇవి ఎక్కడివి మనకు ఏమి అని అంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు ప్రారంభంలో ఒక మాట అనుకున్నాం మనం, అనేక కోటి బ్రహ్మాండాలు అని. దీంట్లో బ్రహ్మ, విష్ణువు, మహేష్, ఈశ్వరుడు ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు కదా. ఈ త్రిమూర్తులట్లా వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారట ఆయమ్మ కింద. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండ పురాణంలో, దేవీ పురాణంలో, దేవీ భాగవతులు ఇవన్నీ వస్తాయి. ఆమె ఈ కొన్ని లక్షల మంది బ్రహ్మలు, కొన్ని లక్షల మంది రుద్రులు, కొన్ని లక్షల మంది విష్ణువులు, వీళ్ళందరినీ కూడా పిలిపించింది ఆమె. ఈ సమస్త విశ్వంలో తన సృష్టిలో ఉన్నటువంటి అందరినీ పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసింది. ఆమె సింహాసనం మీద చెప్పారు కదా, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాడు. శ్రీమత్ సింహాసనం అంటే మామూలు సింహాసనం కాదది. ఆ సింహాసనం మీద తల్లి కూర్చున్నప్పుడు 64 కోట్ల యోగిని గణం సేవిస్తూ ఉంటే, ఇంతమంది సమస్త లోకములకు అధిపతులు, దేవతలు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షస, యమదూత, శాకిని, డాకి సమస్తములు అందరూ వచ్చారు అక్కడికి. అందరి ఎదురుగా ఆ తల్లి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ పక్కకు చూసింది. వశిని అనే పేరు కలిగినటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమెదంతా ఒక పెద్ద టీం, ఒక గుంపు, ఆమె టీం లీడర్. ఆమె వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు. వాక్ అంటే వాక్కు వస్తుందో, వాక్ అంటే మాట మాత్రమే కాదమ్మా, వాక్కుకు ఒక అర్థం ఉంటుంది. నేను ఎవరినైనా రే అన్నానంటే, ఏం రేగి అంటావు నువ్వు అంటాడు. ఏమండి అన్నామనుకో, ఏమండి అంటాడు. ఆ వాక్కులోనే తేడా వచ్చేస్తుంది. అంతేకాదు, నామములు అమ్మవారిని ఎట్లా చెప్తాయని సందేహం వచ్చింది మనకు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అయ్యా సారథి అని అనుకోండి, సార్ అంటాడు వెంటనే. అదో పార్సారి అంటే ఏం సార్ అంటాడు, వెంటనే వేస్తాడు. అదో అమ్మా లావణ్య అంటే అయినా ఏనా అంటుంది వెంటనే. ఎందుకు? మనం ఆమె తాకలే చేయలే అంటే వాక్కు వస్తే వాక్కు అర్థం ఉండి దాన్ని లాగుతుంది. నామమునకు ఆ శక్తి వస్తుంది. కాబట్టి లలిత అంటున్నాగానే ఆమె దాంట్లో ప్రతిఫలిస్తుంది. దుర్గా అంటూనే ఆమె వస్తుంది. కనుక ఆ తల్లి పేర్లతో అన్నీ వచ్చేటటువంటి వాటిని ఆమె ఏం చెప్పిందంటే, ఓ వాగ్దేవతల్లారా, మీరంతా దాదాపు 100 మంది పైన ఉన్నారు, వాళ్ళంతా మీరు వాక్కుకు అధిష్టానంగా మిమ్మల్ని నేను ఏర్పాటు చేశాను. మీరు ఊరికే కూర్చోవద్దండి, ఇంతమంది వచ్చారు. ఈ సమస్తమైన అఖిలాండకోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి భక్తులందరూ తరించాలి. నేను తల్లిని, అందరూ నా బిడ్డలే. నా బిడ్డలు చెడిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోను. ఏ తల్లి అయినా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు శంకరాచార్యుల వారు. అమ్మా, చెడ్డ కొడుకు ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు. ఎప్పటికి కానీ చెడ్డ తల్లి ఉండనే ఉండదు. తల్లి ఎప్పుడూ తన ప్రాణం పోయినా, తానే నశించిపోయినా సరే నా కొడుకు బాగుంటే చాలని కోరుకుంటుంది. అంత ప్రేమ గనక, ప్రేమ రూప ప్రియంకరి అనే పేరుంది కనుక అమ్మవారికి, వీళ్ళందరూ తరించడానికి నా యొక్క తత్వమంతా కూర్చేటట్టు, నా అనుగ్రహశక్తి వచ్చేటట్టు, నా స్వరూపమంతా ఉండేటట్టు మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రంకు సంబంధించిన అన్నీ కలిపి మీరు ఒక లిస్టు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. అమ్మవారి అనుమతితో వాళ్ళు వాసిన్యాది వాగ్దేవతలు అప్పుడు శ్రీమాత అని మొదలుపెట్టి శివశక్తి ఐక్య స్వరూపిణి లలితాంబిక అనే వరకు చెప్పారు. అప్పుడు వాళ్ళు అక్కడ మన లోకానికి సంబంధించింది కాదు, అది ఎక్కడో బ్రహ్మాండాలు కాదు, ఆ మా తల్లి దగ్గర ప్రారంభమైనటువంటి దాన్ని, ఆ రహస్యం అనేటటువంటి దాన్ని ఈ వాళ్ళ వేదవ్యాస మహర్షి తపశ్శక్తి చేత తాను బ్రహ్మాండ పురాణంలో దాన్ని ఇన్సర్ట్ చేశారు. అంత రహస్యమైనది కనుకనే హయగ్రీవ స్వామి అగస్త్యుని వారికి తొందరగా చెప్పలేదు. కానీ మన అదృష్టవశాత్తు మనకంతా కూడా ఇప్పుడు అది దాదాపు నోటికి వచ్చినట్టుగా ఉన్నది, చదువుకుంటున్నాం, చేస్తున్నాం.
మరి ఇది చదివితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు తంత్రం అన్నారు మీరు. తంత్రం అంటే ఏమి, యంత్రం అంటే ఏమి, మంత్రం అంటే ఏమి? ఈ మూడిటితో కూడా పూజ చేస్తాము. మంత్రం అంటే తెలుసు మనకు, ఏదో అక్షరాలు పలుకుతారు మంత్రం అన్నాడు. కాదండి, మననాత్, ఏ అర్థాన్ని మనస్సులో భావన చేస్తూ, మీకు నేను చెప్పాను కదా, సర్వ చైతన్య రూపాంతం అని మంత్రం చెప్పాను. ఆ మంత్రార్థాన్ని భావనం చేస్తూ చెప్పేటటువంటి దాన్ని మననం చేయడం వల్ల మనల్ని రక్షిస్తుంది కనుక దాన్ని మంత్రము అన్నారు. దేన్ని మనం మనస్సులో భావన చేస్తే మనల్ని రక్షిస్తుందో దాన్ని మంత్రం అన్నారు. బాగుంది. యంత్రం ఏమిటి? యంత్రం అంటే ఏమిటంటే దాన్ని మంత్రాలు చెప్పేదానికి కూడా శక్తి లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే అతి రహస్యంగా గీతలు గీస్తారు. త్రికోణాలు, చతురస్రాలు, వర్తులాలు, అర్ధమండలాలు, చుక్క, భూపురాలు, ఇలాగా వాటిని చక్ర గీతలు గీస్తారు. ఆ విధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైనటువంటి, ఇప్పుడు గణపతిని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆ గణపతి విగ్రహం కింద గణపతి యంత్రం ఉంటుంది. పైకి మనకు బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ యంత్రములో ఆ గీతల ద్వారా ఆ శక్తి సూర్యునిలో నుంచి ఎండ ప్రసరించినట్టు ప్రసరిస్తూ ఉంటుంది. అది ఆ విగ్రహం ద్వారా బయటకు వచ్చి మొక్కేటటువంటి భక్తిని అనుగ్రహిస్తుంది. ఇది యంత్రం యొక్క స్వరూపం. అందుకని యంత్రాలు వేస్తూ ఉంటారు. ఈ యంత్రాలకు చాలా శీఘ్రంగా, మంత్రం కంటే కొంచెం సులభంగా ఉంటాయి, అందువల్ల యంత్రాలు వేస్తూ ఉంటారు. అన్ని యంత్రములు, కొన్ని లక్షల యంత్రాలు ఉన్నాయి. అన్నింటికంటే శ్రేష్టమైనది, గొప్పది, అమ్మవారి యొక్క అసలైన స్వరూపాన్ని చెప్పేది శ్రీచక్రం. శ్రీచక్ర మహాయంత్రం అంటారు దాన్ని. ఆ శ్రీచక్రం అనేటటువంటి, మన శ్రీ అంటేనే దుడ్డు జ్ఞాపకం వస్తుంది. శ్రీ అంటే సంపద, దుడ్డు కోసం మేము పూజ చేస్తాం. అట్లా కోరికలతో చేయకూడదు. ఆశ్రయించాడు, రే ఇతనికి ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇతనికి జీతభత్యాలు ఇవ్వండి, అతను ఆశ్రయించిన వాడిని రక్షిస్తారు. కాబట్టి ఆశ్రయించడం అని అర్థం. ఈ సమస్త జగత్తు ఏ తల్లిని ఆశ్రయించి ఉన్నదో ఆమె శ్రీమాత. సమస్త జగత్తులకు ఆధారభూతమైనటువంటి శ్రీ ఎవరో ఆమె శ్రీ. అందుకే ఆమె రాజరాజేశ్వరిగా ఆ తల్లి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ శ్రీ అంటే లక్ష్మి మాత్రమే కాదు, కాంతి, సంపద, వెలుగు, కిరణము, అనేక పేర్లు ఉన్నాయి. శ్రీ అనేటటువంటి దానికి అనేక అర్థాలు వస్తాయి. ఒక్కొక్క అక్షరానికి ఎన్నో అర్థాలు వస్తూ ఉంటాయి. కనుక దాన్ని యంత్ర రూపంతో వేసేటటువంటి దాన్ని శ్రీచక్రం అని అంటున్నారు. అందులో ఏమీ ఉండదు, అన్ని ఆ గీతలన్నీ తీసుకుంటూ రౌండ్లన్నీ దాటుకుంటూ లోపలికి పోయి చూడండి మీరు. సెంటర్లో ఏముంటుంది చెప్పండి అమ్మా? ఒట్టి బిందు. బిందు అంటే ఒక చుక్క, అంటే డ్రాప్, అంటే శివలింగంలాగా ఉంటుంది. ఆ బిందు తర్పణ సంతుష్ట, దాన్ని తృప్తి పొందేటట్టు చేయాలి. దాన్ని తృప్తి పొందేటట్టు ఇవన్నీ చిక్కులు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆకారాన్ని అందులో సెట్ చేశారు. మరి వీటిని దాటుకొని పోవడం ఎలాగండి అంటే, అందుకే మనం దాని మీద కుంకుమ వేస్తాం. మన 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 స్థాయిలోకి మనం తెచ్చుకున్నామంతే. కానీ ఆ బిందువు ఎవరో కాదు, అది శివుడా, పార్వతి, లక్ష్మినా, నారాయణుడా, బ్రహ్మణ, సరస్వతి, అంటే అన్నింటినీ కలిసినటువంటి, ఇట్లుంటుంది ఇట్లుంటుందని చెప్పటానికి వీలు లేనటువంటిది. దాన్ని ఒక దేవుడి తత్వం. మనమందరం దేవుళ్ళని పూజ చేస్తాం. ఇంతకు దేవుడు అంటే ఎవరు, భగవంతుడు ఎవడు అని అన్నట్లయితే, మనం వేదం దగ్గరికి పోతే వేదము కూడా అయ్యా దేవుడు బ్రహ్మ అని చెప్తాం, కానీ ఆయన ఇట్లుంటాడని మేము కూడా చెప్పలేమన్నాయి వేదాలు. వేదాలే దేవుడు ఇట్లుంటాడని చెప్పలేనటువంటిది ఇంక మనం ఎట్లా చెప్పగలము? కాబట్టి భగవంతుని యొక్క తత్వము అంత సులభమైనది కాదు. దాన్ని చెలవలు పలవలుగా వర్ణించవచ్చు, చెవులు రిక్కించి ఎంతైనా వినొచ్చు, ఎంతో మనసుతో భావన చేయొచ్చు. ఎంత చేసినా అది అంతు చిక్కేటటువంటి తత్వం కాదు. దానిని కేవలం భక్తితో మాత్రం పట్టుకోవాలి. భక్తి ఏమిటి, ఎలా పట్టుకోవాలి అనేది మళ్ళీ రేపు చెప్తాను. ఆమె ఆ స్వరూపమే బిందు అన్నమాట. ఆ బిందు అనేటటువంటిది అమ్మవారు అక్కడ పోయేటప్పటికి అమ్మవారు మళ్ళీ ఈ ఆయుధాలు, ఈ ఎరుపు రంగు, నలుపు రంగు ఏటి ఉండవు. ఆమె అది ఊహించలేము అంత స్థితిలో అందువల్లనే బిందు అనేటువంటిది శ్రేష్టం చెప్పారు. ఇది యంత్రం. ఇక తంత్రం అని ఒకటి ఉన్నది. మంత్రం చెప్పాం, యంత్రం చెప్పాం, తంత్రం. తంత్రం అంటే తను విస్తారే అని క్రియాపదం, వెర్బ్. అంటే విస్తరింప చేస్తుంది. అంటే ఏ శక్తి ఉన్నదో దానిని
విశదంగా స్పష్టంగా పరుచుకొని దాన్ని మనకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవడానికి తంత్రం అంటారు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.